బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఉండవల్లిలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపైన చంద్రబాబుతో పవన్ చర్చించనున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థులపైన చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం అలానే డిప్యూటీ సీఎం భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్. సంధ్య, మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉండవల్లి నివాసంలో కలవబోతున్నారు. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణం తర్వాత ఏదైతే వచ్చి ఇంతవరకు పలకరించలేదు, ఆ విధంగా వచ్చి చంద్రబాబుని పరామర్శిస్తారని చెప్పి జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా పలు రాజకీయ అంశాలపై ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ బియ్యం స్మగ్లింగ్ విదేశాలకు ఏ విధంగా వెళ్తుంది, అక్కడ జరుగుతున్న వ్యవహారాల మొత్తానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కొంత సమాచారాన్ని సేకరించారు. ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేయబోతున్నారు. ఈ రేషన్ మాఫియాని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి పవన్ అభిప్రాయపడుతున్నారు. ఏదైతే మొన్న కాకినాడ పర్యటనలో భాగంగా తను ఏదైతే గమనించారో పలు అంశాలని చంద్రబాబు దృష్టి తీసుకురాబోతున్నారు. అక్కడ వ్యవస్థ మొత్తం కూడా కాకినాడ పోర్టులో స్మగ్లర్ల చేతిలో వ్యవస్థ బలైపోతుంది. ఏదైతే ప్రజల భద్రత కూడా అక్కడ గాలికి వదిలేస్తున్నారు. రేషన్ బియ్యం పేదవారికి ఇచ్చే రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ కోట్లు గడిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా గత 3 సంవత్సరాల్లో 48,500 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ స్మగ్లర్లు సంపాదించారని చెప్తున్నారు. దీని వెనక రాజకీయ నాయకుల హస్తం ఉందని కూడా పవన్ ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం కూడా డిప్యూటీ సీఎం అయిన తనకి సహకరించకుండా స్మగ్లర్లకి ఒత్తాసు పలుకుతున్న పరిస్థితిని కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో వారిపై విరుచుకుపడ్డ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే అక్కడ సివిల్ సప్లైస్ అధికారులు చాలా కాలంగా అక్కడ స్మగ్లర్స్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్నారు. పేదవాడి కడుపు నింపేందుకు ఏదైతే పీడీఎస్ రైస్ మనం సప్లై చేస్తుంటే అవన్నీ కూడా విదేశాలకి పంపించి వేల కోట్లు దోచుకుంటున్నారని చెప్పి పవన్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా దీనికి సంబంధించి కూడా సెక్రటరియట్ లో ఒక మంత్రులతో సబ్ కమిటీలో కూడా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ముఖ్యమంత్రితో చంద్రబాబుతో చర్చించబోతున్నారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా పలు రాజకీయ అంశాలు కూడా ఇక్కడ తెరపైకి రాబోతున్నాయి. ముఖ్యంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 3 రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. కూటమి తరపున 3 ఎవరెవరికి ఇస్తారు, ఏదైతే టీడీపీ ఎన్ని తీసుకుంటుంది, జనసేనకి ఇస్తుందా, బీజేపీకి ఇస్తుందా అనే ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ సలహాలు కూడా చంద్రబాబు తీసుకోబోతున్నారు. 3 రాజ్యసభ సీట్లను ఏ విధంగా ఎంపిక చేయాలి, అభ్యర్థులకి ఎటువంటి ఏదైతే ఏ విధమైన ప్రతిపాదనల ప్రకారం ఏ విధమైన ప్రాతిపదికన ఆ 3 సీట్లను భర్తీ చేయాలనే అంశాల గురించి కూడా చర్చించబోతున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో కొంత కట్టడి చేయగలిగామని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇంకా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. విచ్చలవిడిగా పోస్టులు పెడుతూ ప్రజల మనోభావాలను కావచ్చు, తాము ద్వేషించే వారిని ఇంకా ద్వేషం పెంచే విధంగా అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెడుతున్నారు వైసీపీకి సంబంధించిన నేతలు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలా కాలంగా పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన చర్యలు కూడా ఇప్పటికే తీసుకుంటున్నారు. కొంత కంట్రోల్ అయిందని భావిస్తున్నారు. ఇంకా కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తన ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏదైతే డెవలప్మెంట్స్ కూడా చంద్రబాబు దృష్టికి తీసుకురాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ఆదుకోవాలి, కేంద్రం నుంచి రావాల్సిన ఏదైతే ఆర్థిక అంశాలకు సంబంధించిన భరోసా కావచ్చు, అదేవిధంగా కేంద్రం సంబంధించిన పథకాల రూపంలో వచ్చే పథకాల లబ్ధి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా రావాలి తదితర అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రితో కేంద్ర మంత్రితో చర్చించారు. ఆ చర్చల పురోగతిని కూడా చంద్రబాబుకి వివరించబోతున్నారు. ఈ విధంగా దాదాపు ఆయన గంట పైన సమావేశం జరిగే అవకాశం ఉంది. లంచ్ మీటింగ్ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ చర్చకు రాబోతున్నాయి. ఏదైతే ధాన్యం సేకరణ కావచ్చు, అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఏదైతే రెవెన్యూలో ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో పేదవాడి భూములను కబ్జా చేసిన పరిస్థితిని వివిధ కంప్లైంట్స్, వేలాది కంప్లైంట్స్ ప్రభుత్వం దగ్గరికి వస్తున్నాయి. ఈ అన్ని అంశాలు కూడా ఇరువురు సుదీర్ఘంగా చర్చించుకోబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా 2-3 దఫాలుగా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అవన్నీ కూడా కూటమి తరపున నామినేటెడ్ పదవులు కూడా ఇస్తూ ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కొంత చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సంధ్య. రైట్ రవిచంద్.